హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ఈజీగా ఉల్లి కారము, ఎల్లిపాయ కారము, టమోటా కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా నేను చిన్న రోల్లో ఒక 4 ఎల్లిపాయలు ఇలా పాయలు తీసి పెట్టుకున్నానండి. వీటిని మెత్తగా దంచుకోవాలి. మీకు ఇంట్లో ఏమీ లేనప్పుడు, కాయగూరలు లేనప్పుడు, అలాగే నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు మొత్తం మెత్తగా దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని మీతో కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి. నా దగ్గర లేదు, నేను నేసిపోయి వేసుకుంటున్నాను. మళ్ళీ ఇది కూడా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు మనం దంచుకోవాలండి. చూడండి, ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయినట్టు. ఇందులోకి ఇప్పుడు మళ్ళీ నేను కారం వేసుకుంటున్నానండి. ఇది పచ్చి కారం, ఇంట్లోనే దంచుకున్న కారం అండి. మిరపకాయలతో 4 టీ స్పూన్ల కారం కూడా వేస్తున్నాను ఇందులోకి నేను. మళ్ళీ కారం వేసుకున్నాక కూడా ఇలా దంచుకోవాలండి. బాగా మెత్తగా అయిపోతుంది. మనం దంచుతుండగానే కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. చూడండి మీరే, చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కారము. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, ఫైనల్గా అయితే ఇది రెడీ అయిపోయింది. ఎల్లిపాయ కారం అనేది దంచుకోవడం అయితే ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి దీన్ని మొత్తము. రాయి కంటుకున్న దాన్ని కూడా నేను నీట్గా తీసేసుకుంటున్నానండి మొత్తము. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు చాలా కలర్ఫుల్గా ఉందండి, చాలా బాగుంది. టేస్ట్ కూడా మనం చేసుకున్నాక బాగుంటుంది. ఇలా మొత్తం అయితే బౌల్లోకి తీసేసుకుంటానండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు స్టవ్ పైన చిన్న తిరువాతి గంటె పెట్టుకున్నానండి. అందులోకి కొద్దిగా నూనె వేసుకున్నాను. పెద్ద బౌల్ అయితే అవసరం లేదండి, చిన్నగా ఇదైతే నాకు చాలు. ఇందులోకి నూనె కాగిన తర్వాత నేను కరివేపాకు వేసుకుంటున్నానండి. దంచేటప్పుడు వేసుకున్నాము, కానీ ఇందులో కూడా మళ్ళీ నేను వేసుకుంటానండి. కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలాగే వదులుతున్నాను. కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వాలండి, లేకుంటే బాగుండదు. ఒకసారి ఇలా కలుపుకోండి. స్టవ్ కూడా మీడియంలోనే పెట్టుకున్నానండి, హైలో పెట్టలేదు నేను. మీరే చూస్తున్నారుగా, కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది. ఇందులోకి నేను దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం వేసుకుంటున్నానండి. చూడండి, పూర్తిగా ఇంకొద్ది కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా కావాలి. ఇందులోకి వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఎక్కువ టైం కూడా పట్టదండి ఇది చేసుకోవడానికి. నోటికి కూడా బాగుంటుంది తినడానికి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలా కలుపుకొనేసేయండి. మనకి ఇది ఇప్పుడు రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి ఇది కారం వేశాక. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. అలాగే ఇప్పుడు నేను టమోటా కారం చేయడానికి ముందుగా కడాయి పెట్టుకొని నూనె వేసుకొని అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి.
ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఉండాలి. ఇప్పుడు నేను ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకుంటున్నానండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ టమాటో ముక్కలు వేసాక స్టవ్ మీడియంలోనే పెట్టుకోవాలండి. మీడియంలోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి నూనెలోనే. ఈ జాలగంటి చూడండి, ఇది విరిగిపోయినట్టు ఉంది, కానీ ఇది షేప్ వచ్చిండేది అలా వచ్చిందండి. చూడండి, తీయడానికి కూడా బాగుంది. చపాతీలు, రొట్టెలు, అలాగే ఇలా ఏమైనా కూర తీసుకోవడానికి కూడా చాలా బాగుందండి. ఈజీగా వచ్చేస్తుంది దీంతో. ఇప్పుడు కొద్దిగా టమోటాలు మగ్గినట్టుగా ఉందండి. ఇందులోకి ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, నైస్ ఉప్పు వేస్తున్నాను. అందుకే రుచికి తగినంత వేసుకోండి, మరీ ఎక్కువ వేయకండి. అందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను నేను. పసుపు ఉప్పు వేసాక బాగా కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి మీడియంలోనే పెట్టుకోవాలి స్టవ్ అయితే. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలాగే ఉడికించుకోవాలండి. మీడియం పెట్టుకోవాలి స్టవ్ కూడా. 2 నిమిషాల తర్వాత చూడండి, నూనె మొత్తం వదిలినట్టు ఉడుకుతుంది. ఇది మనకి ఇప్పుడు సగం ఉడికినట్టు అండి. బాగా కలుపుతూ చేసుకోవాలండి, లేకపోతే ఇది అడుగున అంటుకుంటుంది, తొందరగా మాడిపోతుంది, బాగుండదు. నూనె అయితే వదులుతుందండి. కొద్దిగా టమాటాలు ఉడికినట్టేనండి, ఇంకొద్దిగా ఉడికించుకుంటే చాలు. కలుపుతూనే ఉడికించుకోవాలి, లేకుంటే అడుగున అంటుకుంటుందని చెప్పాను ఇందాక. చూడండి, ఇప్పుడు బాగా ఉడికింది, దగ్గరికి అయింది. ఈ టమాటో చట్నీ అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి మంచి కాంబినేషనేనండి. ఇది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఒక్క నిమిషం, మళ్ళీ నేను ప్లేట్ పెట్టేస్తున్నాను. చూడండి, ఒక్క నిమిషం తర్వాత బాగా రెడీ అయిపోయింది, మనకి గుజ్జులాగా అయిపోయిందండి. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి, బాగా అడుగున అంటుకోకుండా. ఈ టమాటో చట్నీ చేసుకోవడం కూడా చాలా సులభమేనండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడతారండి, అంత బాగుంటుంది. ఇది మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు దేంట్లోకైనా కూడా. ఇప్పుడు మళ్ళీ ఇలా కలుపుకునే ఉండాలండి ఒక 2 నిమిషాలు. ఇందులోకి నేను ఇప్పుడు కారం వేసుకుంటున్నానండి. నాలుగు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసానండి ఇందులోకి. నాకైతే ఈ మాత్రం చాలు, మీకు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇది మాకు గుంటూరు కారంలో ఉంటుందండి, కొంచెం ఎక్కువ కారమే ఉంటుంది. ఇంట్లోనే చేసుకుంటాం కదా, ఇందులోకి ఏం మసాలాలు యాడ్ చేయలేదండి నేను. ఓన్లీ మిరపకాయలు మళ్ళీ ఉప్పుతోనే మేము కారం రెడీ చేసుకుంటున్నామండి. మా ఇంట్లో కానీ మా ఊర్లో కానీ ఇలాగే మేము చేసుకునేది. చూడండి, కారం వేసాక మొత్తం దగ్గరికి వచ్చేసిందండి పూర్తిగా. ఇప్పుడు మనకి కారం రెడీ అయినట్టేనండి. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతుంది, చాలా బాగా వచ్చింది. ఒక 1/2 నిమిషం ఇలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇది మనకు రెడీ అయిపోయినట్టు. ఇంకా కారం వేసాక కూడా నూనె మొత్తం పైకి తేలింది చూడండి. ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా తీసేస్తాము స్టవ్ ఆఫ్ చేసి.
ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని నూనె వేసుకున్నానండి. కొద్దిగా నూనె వేసుకొని కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నానండి. ఇది కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి. ఈ ఉల్లి కారం కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. నెయ్యి లేకపోయినా కూడా అలాగే తినొచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఈ ఉల్లి కారం చేయడం కూడా చాలా ఈజీనండి. ఇందులోకి ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. నేను ఉప్పు ఇక్కడ 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు రుచికి తగినంత వేసుకోండి. కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. తక్కువైతే ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుందండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుందండి. చూడండి, ఇప్పుడు ఇలా కలుపుకున్నాను బాగా. పప్పు అన్నం చేసుకున్నప్పుడు కూడా ఇది పక్కన నంచుకోవడానికి కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇందుకు నేను ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే పెట్టేస్తానండి. మీడియంలో పెట్టాను స్టవ్ కూడా. చూడండి, 2 నిమిషాల తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇది కూడా అడుగున అంటుకోకుండా కలుపుకోవాలండి. ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఏమంటే పచ్చిమిర్చి వేసుకుంటే ఒక రెండు రోజులు మాత్రమే వస్తుందండి, అంతకుమించి ఎక్కువ పెట్టలేము. కారం వేసుకుంటే చాలా రోజులు పెట్టుకోవచ్చండి, ఒక వారం దాకా ఉంటుంది. ఇంకొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి. మనం స్టవ్ మీడియంలోనే పెట్టుకొని ఇంకో 2 నిమిషాలు అలాగే పెట్టుకునేస్తాం. చూడండి, ఇప్పుడు పూర్తిగా మగ్గాయి ఉల్లిపాయలు, అలాగే నూనె కూడా బయటకు వచ్చేసింది. నూనె తేలుతున్నట్టు ఉన్నప్పుడే మనకి ఇది రెడీ అవుతున్నట్టు అండి. ఇందులోకి ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నానండి. అంటే ఇది ఉల్లి కారం కదండి, మనం చేస్తున్నది కారం కదా, కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. కారం మనం తక్కువగా వేసుకుంటే అది కూరలాగా అయిపోతుందండి, కారంలాగా కాదు. కారం వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి, లేకుంటే కారం తొందరగా మాడిపోతుంది, మాడిన వాసన వచ్చేస్తుందండి, బాగుండదు. అప్పుడు మనం అనుకున్నంత టేస్ట్ ఉండదు. ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఇది చూడండి, నూనె మొత్తం బాగా పైకి తేలుతుందండి. ఇంకో 2 నిమిషాలు ఇలాగే పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, వేడి వేడి అన్నంలోకి ఇలా ఎల్లిపాయ కారము, ఉల్లిపాయ కారము, టమోటా కారము వేసుకొని తింటుంటే కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ టేస్టే వేరండి. ఇక్కడ ముందుగా అయితే టమోటా కారంతో చూపిస్తానండి. ఇప్పుడు ఉల్లిపాయ కారంతో చూపిస్తానండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుందండి, అంత బాగుంటుంది టేస్ట్ ఇది. ఉల్లిపాయ కారం అయిపోయింది కదండి. ఇప్పుడు చూడండి, ఎల్లిపాయ కారం, ఇది ఎల్లిపాయ కారం అన్నం చూపిస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాగే మీరు